ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు, పూజ చేస్తే ఫలితం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కానీ పద్ధతి మరియు మనోభావం ముఖ్యమైనటువంటిది. పూజ కేవలం అలవాటు, వస్తువులు సమర్పించడం లేదా మంత్రాలు చదవటం కాదు. నిజమైన పూజ మనసా, వాచా, కర్మణ 3 దిక్కుల్లో శుద్ధిగా ఉండాలి. మనసా అంటే హృదయం భగవంతుని ప్రేమతో, వినయంతో నిండిపోయి ఆ యొక్క పూజ చేయాలి. వాచ అంటే మౌఖిక ప్రార్థనలు, స్థుతులు నిజమైన భక్తితో ఉండాలి. ఊరికే పాడినామంటే పాడినామన్నట్టు ఉండదు. కర్మణ అంటే చర్యలు, ఆచరణలు ధార్మికతతో, స్వార్థం లేకుండా, ఎటువంటి కల్మషము లేకుండా మన యొక్క మనస్సు ఉండాలి. ఈ త్రికరణం శుద్ధిగా ఉంటే భగవంతుడు సంతృప్తి చెంది మనకు ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. సంక్షిప్తంగా చెప్పాలి అంటే దీన్ని పూజ అంటే మనస్సు, మాట, పని ద్వారా భక్తిని ప్రతిబింబించడం. అప్పుడు మాత్రమే నిజమైన ఫలితం లభిస్తుంది. హరే కృష్ణ.